కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు భారీ ఆందోళన చేపట్టారు. భిక్షాటన చేస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆటో యూనియన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కరీంనగర్లో ఆర్టీసీ ప్రవేశపెట్టనున్న ఈవీ ఆటోలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ర్యాపిడ్, ఓలా, ఊబర్ వంటి కార్పొరేట్ సేవలను నిషేధించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 12,000 రూపాయలు, 1000 కోట్లతో ఆటో సంక్షేమ సంఘం బోర్డు ప్రమాద బీమా పునరుద్ధరణ, మృతుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే హైదరాబాద్లో అసెంబ్లీ ముట్టడి సహా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లమందరం ఇలా ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇలా మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా ఆటో డ్రైవర్లకు కష్టాలు మొదలైనవి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్సులు పెట్టి ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీసిర్రు. దాంతో ఇప్పటి వరకు 250 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం వాళ్ళని పరామర్శించి ఆర్టీసీలో ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి ఆర్టీసీ ద్వారానే ఆటోలు నడుపుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి మేము ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడమా, లేదంటే ఈ రేవంత్ రెడ్డి గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ వీళ్ళు ఏమైనా మా కుటుంబాలను ఆదుకునే పరిస్థితి ఉందా? ఇవాళ ఆటోలు నడపడానికి రోడ్డు మీదకి వస్తే పొద్దుందాకా ఆటో నడిపితే 300 సంపాదించిన పరిస్థితులలో ఇలా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొస్తే మొత్తం మా నోటికాడి బుక్కను గుంజుకొని మమ్మల్ని బిచ్చగాలని చేసే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా మేము చెప్తా ఉన్నట్టే కార్పొరేట్ సంస్థలకు లైసెన్సులు ఇచ్చి ఇలా ఇష్టానుసారంగా ఆటో డ్రైవర్ల శ్రమను దోసుకుంటూ ఓబర్, ఊలా, మరి ర్యాపిడో కంపెనీలు అటువంటి చాలా కంపెనీలు ఇలా ఆటో డ్రైవర్లను దోసుకుంటున్నాయి. ఆటో డ్రైవర్లను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాయి. ఇలా కరీంనగర్లో 2 వీలర్ ఆటోలు పెట్టి, 2 వీలర్ బైకులు పెట్టి వైట్ ప్లేట్ మీద వాటికి టాక్సీ నడిపే అర్హత లేదు. అయినా కూడా వాటికి 2 వీలర్ మీద కిరాయిలు చేసుకునే విధంగా అవకాశం కల్పించి మా పుట్ట కొడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు ఎక్కడ చూడలే ఇంత అన్యాయంగా మా ఆటో డ్రైవర్ల మీద కక్ష కట్టినట్టు ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మేము ఏం తప్పు చేసామని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా మేము కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలమే, ఈ దేశంలో పుట్టిన బిడ్డలమే, పక్క దేశంకి వెళ్ళి ఇక్కడ బతకలేమయ్యా. మేము కూడా మీకు ఓట్లేసి గెలిపించి మార్పు తెస్తాం అనుకుంటే మా బతుకులను ఈ రకంగా మార్పు చేస్తున్న సందర్భంలో మిమ్మల్ని ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోగడా మేము ఆటో డ్రైవర్లు చచ్చిపోతే 5 లక్షల ప్రమాద బీమా ఉండే, మీరు ఇస్తా అన్న 12,000 ఏవి, మీరు ఇస్తా అన్న ఇంద్రమ్మ కాలనీలు ఏవి, మీరు ఇస్తా అన్నటువంటి సంక్షేమ బోర్డు ఏది? ఇవాళ ఇవన్నీ విడిచిపెట్టి మరి మా మీద కక్షపూరితంగా ఈ ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొస్తూ ఈ ర్యాపిడోలను, 2 వీలర్లను మా మీద ప్రయోగిస్తూ ఇలా రోడ్డు మీద బతకలేని పరిస్థితులలో మమ్మల్ని తయారు చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇవాళ కరీంనగర్లో పెద్ద ఎత్తున మేము ఇవాళ ఇక్కడ ధర్నా నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది మొదటిసారి. వెంటనే రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఈ ఎలక్ట్రికల్ ఆటోల గురించి, ఈ 2 వీలర్ ఆటోల గురించి నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పించాలి, మాకు డబుల్ బెడ్రూమ్లలో ఇళ్లలో అవకాశం కల్పించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేకపోతే ఇది మొదటి ఉద్యమం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అన్ని ఆటో యూనియన్లను కలుపుకొని మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఖచ్చితంగా ఈ కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నాం, మా రవాణా శాఖ మీరే మాకు తండ్రి లెక్క, మీరే నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఖచ్చితంగా నీ ఇంటిని ముట్టడిస్తాం. జై ఆటో డ్రైవర్. చేస్తున్నాము మీ రాష్ట్ర గవర్నమెంట్కు దయచేసి 5 డిమాండ్లు కోరుతున్నా. రాబోయే కాలంలో ఈ ఎలక్ట్రికల్ ఆటోలు పెడతా అంటారు. మీరు దయచేసి ఈ ఎలక్ట్రికల్ ఆటోలు బంద్ చేసి ఎలక్ట్రికల్ ఆటోలు రోడ్డు మీదకి తీసుకురాకుండా చేయండి. మాకు ఇస్తాన్న మా ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఇవ్వాలి. మాకు ఇస్తాన్న 12,000 రూపాయలు తక్షణమే కేటాయించాలి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న దండం పెడతారు రేవంత్ రెడ్డి గారు, మా ఆటోల పైన కన్ను తీసేయండి, మమ్మల్ని క్షేమలాభాలను కోరండి. మీకు ఓట్లు వేసారు మా ఆటో డ్రైవర్లు, ఎక్కువగానే ఎక్కువ మా ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయడం మీ గవర్నమెంట్ ఫామ్ అయింది. దయచేసి ఇది మా ఆటో డ్రైవర్లపై ఇట్లా కన్నేరే చేసి చూడకండి, మమ్మల్ని ఆదుకోండి. మేము ముందు కూడా మీకు గవర్నమెంట్ సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్, కరీంనగర్.